నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ డైరెక్టర్, ప్రముఖ విశ్లేషకులు గీతాకృష్ణ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. హాయ్. సార్, కేరళ వయనాడ్ ఫ్లడ్స్కి సంబంధించి ఇప్పటికీ చాలా మంది అంటే 350కి పైగా మంది చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులో సహాయక చర్యల్లో హీరో మోహన్ లాల్ నటుడు ఈయన వెళ్తున్నారు అని చెప్పేసి వినిపిస్తుంది. అంటే ఇంకా ఎవరైనా వెళ్ళినట్టు వార్తలు ఉన్నాయా సార్, సెలబ్రిటీలు? యాక్చువల్గా మీరు ఈ క్వశ్చన్ అడుగుతారని నాకు తెలిసిన తర్వాత చూశాను యాక్చువల్గాను. అదర్వైజ్ దట్ ల్యాండ్ స్లైడింగ్స్లో ఈ విధంగా జరిగింది అని చెప్పేసి నేను మనకి ఒక 20 years బ్యాక్ దివిసీమ్ అని విజయవాడ పక్కన జరిగిన ఇటువంటి ఇంకా ఎక్కువ అనుకోండి 30+ years బ్యాక్ అక్కడ జరిగింది. ఇలాగే చాలా పెద్ద ట్రాజడీ అనమాట. ఆల్మోస్ట్ వరదలు ప్లస్ ల్యాండ్ స్లైడింగ్స్ అన్నీ కలిసి వెరసి చాలా నాశనం అయిపోయింది. అది చాలా కాలం పట్టింది. మళ్ళీ ఆ భూములు మళ్ళీ ఫర్టైల్ అవ్వటం, ఇది అంత పడిపోయినా గేదెలు చచ్చిపోవడం అలాగనమాట. ఆ విధంగా ఇది మ్యాన్ మేడ్ మిస్టేక్ అంటున్నారు యాక్చువల్గాను. ఇది ముందుగానే మేలుకోమని మేము చెప్పాము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అని అమిత్ షా అన్నాడు. ఇక్కడ మనం వాటి గురించి మాట్లాడుకోవాలి కానీ మోహన్ వాళ్ళు వెళ్తే ఎవడకాలి, వెళ్ళకపోతే ఎవడకాలి. అందరూ వెళ్తారు, పబ్లిసిటీ కోసం వెళ్తారు. వెళ్తే అలా చూపిస్తారు. అది అవసరం. అది నేను ఎందుకు చెప్తున్నానంటే మోహన్ లాల్ కానీ మమ్ముట్టి కానీ ఒక పిక్చర్ అది మమ్ముట్టిని అమిత్ షా కొడుకు దుల్కర్ సల్మాన్ నవ్వుతూ ఉన్న ఫోటోగ్రాఫ్ వేసాడు. ఆడేవాడు అక్కడ ఒక నాశనం అయిపోతుంటే నవ్వుతున్న ఫోటో వేసాడు. ఇవన్నీ పక్కన పెట్టాలి. ఫిలిం స్టార్లు ఏముంది, ఆ దివి తాలూకాలో ఇలా జరిగినప్పుడు మొత్తం యావత్ ఇండస్ట్రీ అంతా కూడా రోడ్ల మీద వెళ్ళి కలెక్ట్ చేసి డబ్బులు ఇచ్చారు. ఓకే, ప్రాబ్లీ నేను అప్పటికి ఇంటర్మీడియట్లో అక్కడ ఉన్నాను టైంలో. కాకినాడలో రోడ్డు అడుక్కుని ఆ టైంలో వచ్చారు అది ఆర్టిస్టులు. నేను అదే చూడడం, చాలా మంది ఫిలిం పీపుల్ని అక్కడ చూడడం కాకినాడలో. సో అంత ఘోరం జరిగేది. ఎంత ఘోరం జరిగినప్పుడు ఏం చేసినా మోహన్ లాల్ 100 మోహన్ లాల్ వచ్చినా ఏం చేయగలరు? చచ్చిపోయిన తిరిగి వస్తారా? ఒక ఫ్యామిలీ తుడిచిపోయిందట. అలా ఒకరి గురించి కదా అసలు చూస్తున్నప్పుడు ఎక్కువ చదవడానికి ఓపిక ఉండాలి మనకి. చదివితే ఫీల్ అవ్వని వాళ్ళు అయితే పర్లేదు, కానీ ఫీల్ అయ్యేవాళ్ళు నేను ఎందుకు చదివానంటే ఒకవేళ ఇటువంటి ఏమైనా అడిగితే దాని యొక్క అసలు ఏంటిదంటే మన వాళ్ళు కరెక్ట్గా జాగ్రత్త తీసుకుని ఉంటే చాలా వరకు అవాయిడ్ చేసి ఉండేవాళ్ళు. ఎవాక్యువేట్ చేసి ఇలాగ వస్తున్నారు మేము చెప్పామన్నాడు. వీళ్ళ పార్టీ కాదు కాబట్టి ఏదో మాట వరుసగా మేము ముందే చెప్పామని చంపించామన్నాడు. వాళ్ళ ఒక పార్టీలతో ఏడుస్తున్నారు వాళ్ళు. ఉత్తరాఖండ్కి వెళ్లకుండా క్రిస్టియన్స్ వాళ్ళు చచ్చిపోయి కొట్టుకుంటే మణిపూర్ వెళ్ళి ఒక్కసారి కూడా వెళ్లకుండా వీళ్ళు ఇటువంటి వాళ్ళే పరిపాలిస్తే ఎలా ఉంటుంది? ఇలాగే ఉంటుంది. మోడీ గారు మాట్లాడితే వేరే దేశంలోకి వెళ్ళి నోబెల్ ప్రైజ్కి వేస్తున్నట్టు ప్లాన్. ఆయన నోబెల్ ప్రైజ్ వస్తాయి. అదేందా ఇక్కడ ఏమో చచ్చిపోయిన వాళ్ళు అందరికీ భారతరత్న ఇస్తారంటారు వాళ్ళు. ఏంటి అది బాగోలేదు పొజిషన్. యాక్చువల్గాను ప్రపంచంలో ఉన్న పొజిషన్ నాస్ట్రడామస్ అని ఒక భవిష్యత్తు చెప్పిన ఎప్పుడో 300-400 years బ్యాక్ చెప్పింది. ఇప్పటికేమైనా నిజమైతే అవ్వచ్చు, యుగాంతం వస్తే రావచ్చు. ఇటువంటి ఇజ్రాయెల్ ప్రాబ్లమ్స్ లాంటివి 2-3 వచ్చినట్టు ఏమవుద్ది, ఆటోమిక్ బాంబు ఒకటి వేస్తే ఇంకోటి వేస్తాడు, మొత్తం అయిపోతుంది. సో ఐ మీన్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్గా ఉన్నట్టు అనిపించలేదు. ప్రపంచం ఎటువంటి డేంజర్ బెల్స్లో ఉంది. దానికి మనం ఇంత తెలీదు. ఎవరితో రాసిస్తే చదివేస్తూ ఉంటుంది టీవీలోను. అలాంటి రాసిస్తే చదివేసినట్టు అంత సీరియస్నెస్ లేదు, ఒక ఫీలింగ్ లేదు. నేను చూస్తున్నప్పుడు యూ మస్ట్ ఫీల్ కదా. ఈ వాయినాడ్ చూసినప్పుడు ఎంతమంది పీపుల్ వాళ్ళు అలాగా వాష్అవుట్ అయిపోయి డెడ్ బాడీలు కూడా దొరకకుండా వెళ్ళిపోయారంటే ఎంత ప్యాథటిక్. అక్కడ ఇప్పుడు ఇదో పెద్ద ఇంపార్టెంటా? మోహన్ లాల్ వెళ్తే ఎవడొక్కాలి, వెళ్ళకపోతే ఎవడొక్కాలి? నువ్వేమైనా ఆపగలవా? లేదో పబ్లిసిటీ కోసం ఆ డ్రెస్ మిలిటరీ డ్రెస్ చేసుకుని వెళ్ళాడు. వెళ్ళి ఏం చేసేవాడు నన్ను? కెన్ యూ గెట్ బ్యాక్ దోస్ లైఫ్స్? ఇట్ ఇస్ టూ. హెల్ప్ చేయడం ఎవడో చేస్తాడు. ఆల్రెడీ మనం వెళ్ళొచ్చు. ఆ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా కూడా ఇవ్వచ్చు. అందరూ కలిసి కొంత ఇస్తే, ఎక్కడికి వెళ్ళక్కలేకుండా కూడా ఇస్తే కొన్ని 100 కోట్లు, ఆ 100 కోట్లు మనిషి తిరిగి వస్తే రాదు. ఈ మధ్యలో ఎవరికైతే వెళ్తా వాళ్ళు తినేస్తారు. ఇటువంటి నేను ఎంత సంతోషంగా ఫీల్ అవనంటే వెళ్ళారు యాజ్ అ టోకెన్ ఆఫ్ సింపతి. నువ్వు సింపథైజర్గా వెళ్ళి ఉంటావు అంతే. ఆయన వెళ్ళినందుకు బాధపడలేదు నేను. వెళ్ళారు, అది పెద్ద న్యూస్ కాదన్నాను. ఇప్పుడు పోయిన వాళ్ళు తిరిగి రారు. పోయిన ఫ్యామిలీస్కి ఎంత ఇచ్చాడు ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి? 2 లక్షలు ఇచ్చాడు. 2 లక్షల పోయిన జీవితాలు వచ్చేస్తాయా? అక్కడ బోలంత మ్యానిపులేషన్ జరుగుతూ ఉంటుంది. నేను బాధపడేది అది. అక్కడ ఉన్న లోకల్ పాలిటీషియన్స్ ఉంటారు కదా, వాళ్ళు గురించి మిగిల్చుకోక ఆ మినిస్టర్ తినేయక వాళ్ళు తినేయక వాళ్ళకి ₹10 ఇస్తే ₹1 వాళ్ళకి జాగ్రత్త, ₹9 మనం జేబులో వేసుకుంటాం. ఇది జరగబోయేది.
మోహన్ లాల్ లాంటి స్టార్ ఎక్కడ ఉన్నారు, బాలీవుడ్లో ఉన్నారు, యావత్ భారతదేశం స్పందించి ఇవ్వాలి డబ్బులు. ఇతను వెళ్తుంటే ఏ చూపిస్తారు, ఆ హిస్టరీ అవసరమా? ఇప్పుడు ఫ్లైట్ పడిపోయిన వెంటనే ఎప్పుడన్నా 4 రోజుల తర్వాత మన ఇందులో వస్తూ ఉంటాయి, నవ్వుకుంటూ ఉంటాను, అవి అవసరం అది? నేను ఇలా చూస్తున్నానండి, అటు కింద అనమాట వస్తుంటే పొలంలో పని చేసుకుంటున్నానండి, ఈ లోపల పడిపోయింది. అది వాట్ ఇట్ ఈస్ యూస్ఫుల్? అది అవసరం ఇంటర్వ్యూ? ఏదో జరుగుతూ ఉంటుంది, ఏదో ఎవడో వంట వండుకుంటాం, అది చేసుకుంటూ ఉంటాడు కదా, అది అది చేస్తూ ఉంటారు అనమాట మనవాళ్ళు. అదే ట్విన్ టవర్స్ బిజినెస్ సెంటర్, ఇంటర్నేషనల్ బిజినెస్ ఇది పడిపోయింది కదా అమెరికాలోను, ఉసామా బిన్ లాడెన్ది. దానికి అంతే, వాడు అక్కడ తీస్తున్నాడు ఎవడికాడే నవ్వుకుంటూ. వాడికి అది ఇంపార్టెంట్ తప్పితే అది పోయినోళ్ళు అంచేత ఇవి అన్నీ కూడా అంతే. నేను ఎందుకన్నానంటే సైలెంట్గా ఇవ్వాలి, కుడి చేతితో ఇస్తే జల చేతికి తెలియకుండా ఉన్నట్టుగా ఒక్కొక్కరు 5 కోట్లు 10 కోట్లు ఇవ్వండి. అక్కడ చూడడానికి వెళ్ళటం అనేది పబ్లిసిటీ, ఒక జనరాసిటీ, ఒక చారిటీ. ఇంకా వెళ్తున్నట్టుగా అక్కడ వెళ్తూ ఉంటారు. వెళ్ళి ఏం చేస్తారు, 10 మందికి ఆదర్శం అవుతారు. ఎలాగా మీరందరూ డబ్బులు ఇవ్వండి, తరకు రూపాయి తరకు 100 రూపాయలు ఇస్తే ఇన్ని కోట్లు అవుతుందని చెప్పి. ఆ కోట్లు కరెక్ట్గా చేరుతున్నాయా లేదా అనేది నా పాయింట్. కేరళలోనే కదా, ఎక్కడైనా అంతే. ఇండియా ఈజ్ లైక్ దట్, ఎవడికాడికే. చేత బంబుట్టి వాళ్ళు కూడా వెళ్తారనుకుంటా, ఫోటో వేసాడు బంబుట్టి అండ్ దుల్కర్ ఏదో ఉన్న నవ్వుతూ ఉన్న ఫోటో వేసాడు, అక్కడికి వేరే ఫోటో తెలియక వేసాడు. ఇతను వచ్చి మిలిటరీ డ్రెస్ వేసుకున్నాడు అందరిలాగే, మోహన్ లాల్. సో వాళ్ళు వెళ్తున్నారు, వెళ్ళటం మంచిదే, వెళ్ళటం కాదు, యూ మస్ట్ గివ్. ఏం చేస్తాడు, సినిమా ఏంటిది, అక్కడికి వెళ్ళిపోయి డెడ్ బాడీలు తెచ్చేయడానికి. ఇది ఆల్ బుల్షిట్. కానీ బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇవ్వగలితే మీ దగ్గర ఉన్న ఆదాయాలు మీకు సంపాదించిన దాంట్లో ఒక 10 కోట్లు 5 కోట్లు అలాగే ఇవ్వాలి. రామోజీరావు గారు ఇక్కడ జరిగిన కోవిడ్కి సంబంధించినప్పుడు ఆయన అసలు డబ్బులు ఎవరెవరు అనుకునేవారు కదా, 20 కోట్లు ఇచ్చాడు ఆ లెవెల్కి. అలాగే చెప్పి ఇండివిజువల్గా వచ్చిన ప్రతి ఒక్కరికి సినిమా ఇచ్చేసి ప్రతి ఒక్కరికి ఇచ్చాడు కదా, ఫ్రీగా చేసుకో స్టూడియో అనలేడు కదా. నేను ఎందుకు చెప్పానంటే సందర్భంలో ఇస్తే డబ్బులు అలాగే ఇవ్వాలి. అక్కడికి వెళ్ళినంత మాత్రాన ఒరిగేది ఏమి ఉండదు. స్టార్లు అందరూ కూడా దే విల్ ఓన్లీ గో ఫర్ పబ్లిసిటీ అని నా ఉద్దేశం. ఓకే సార్, థ్యాంక్ యూ.